ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం వాక్యం ఇలా ఉంది: నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం వాగ్దానంతో మొదలు పెడతాం. ఎందుకంటే దేవుని వాక్యమే మన జీవితానికి దారి చూపిస్తుంది. ఈరోజు దేవుడు మీ జీవితంలోని అడ్డంకుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇలా అనుకుంటున్నారా? నా ముందు మార్గం లేదు, ప్రతి తలుపులు మూసుకుపోయాయి, ఎక్కడ చూసినా గోడలే కనిపిస్తున్నాయని. అయితే ఈరోజు వాక్యం మీకోసమే. ఇక్కడ దేవుడు 3 గొప్ప హామీలు ఇస్తున్నాడు. మొదటిగా, నేను నీకు ముందుగా పోవచ్చున్నాను అని. అంటే నువ్వు ఒంటరిగా నడవడం లేదు. నువ్వు చూసే సమస్య ముందు దేవుడు ముందే వెళ్ళి నీ కోసం పనిచేస్తున్నాడు. నువ్వు ఇంకా ప్రార్థన చేస్తున్న ఆ సమస్య గురించి దేవుడు ఎప్పుడో పరిష్కారం సిద్ధం చేసే ఉంచాడు. రెండోదిగా, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను అని. జీవితంలో కొన్ని మార్గాలు ఎత్తుగా ఉంటాయి. కష్టాలు, అప్పులు, వ్యాధులు, కుటుంబ సమస్యలు, ఇలా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కలేని కొండను నేను సద్దుమణిగిస్తాను అని. మూడోదిగా, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు. ఇవి అసాధ్య పరిస్థితులను సూచిస్తాయి. డాక్టర్ చెప్పిన రిపోర్ట్స్, తిరస్కరించిన జాబ్, మూసుకుపోయిన అవకాశాలు, విరిగిపోయిన సంబంధాలు, ఇలా. మన కంటికి ఇవి ఇనుప తలుపుల్లా ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీకు తలుపులు తెరవడానికి తాళం అవసరం లేదు, నేనే తలుపులు పగలగొడతాను అని. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యెరికో గోడలు. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్య జీవితం ముగించి వాగ్దాన దేశం అంచున నిలబడ్డారు. కానీ మొదటి నగరం యెరికో. గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి, చాలా మందమైన రక్షణ, గేట్లు బలంగా మూసేసి ఉన్నాయి, లోపల శక్తివంతమైన సైన్యం ఉన్నారు. మన కళ్ళతో చూస్తే ఇది అసలు గెలవలేం. ఇది మన జీవితంలోని పరిస్థితులు లాంటివే. పెద్ద పెద్ద అప్పులు, అసాధ్యమైన వ్యాధి, కుటుంబ సమస్యలు, మూసుకుపోయిన అవకాశాలు, ఇవన్నీ యెరికో గోడలానే ఉంటాయి. అప్పుడు ఇజ్రాయేలీలు యుద్ధానికి సిద్ధమవుతుంటారు. కానీ దేవుడు చెప్పింది ఏంటి అంటే, కత్తులు కాదు, యుద్ధం కాదు, దాడి కాదు, పట్టణం చుట్టూ తిరగండి అని. రోజుకొకసారి అలా 6 రోజులు తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరగమని చెప్పాడు. మనిషి బుద్ధికి ఇది అర్థం కాదు, తిరిగితే గోడలు కూలిపోతాయా అని. కానీ దేవుడు చెప్పింది ఒకటే, మీరు విధేయత చూపియండి, గోడల్ని నేను చూసుకుంటాను అని. వారు తిరుగుతున్నప్పుడు శత్రువులు గోడ మీద నుండి చూస్తున్నారు. ఎగతాళి కూడా చేసి ఉండొచ్చు, వీళ్ళు పిచ్చి వాళ్ళ అనుకొని ఉండొచ్చు. కానీ ఇజ్రాయేలీలు మౌనంగా తిరిగారు. వారి పని విశ్వాసం, దేవుని పని అద్భుత కార్యం. 7వ రోజున 7 సార్లు తిరిగిన తర్వాత యాజకులు శంఖాలు ఊదారు. ప్రజలు గట్టిగా కేకలు వేశారు. ఆ కేకలు గోడల్ని కూల్చలేదు, వారి విశ్వాసానికి స్పందించిన దేవుని శక్తి గోడల్ని కూల్చింది. ఒక్కసారిగా గోడలు కూలిపోయాయి, రక్షణ వ్యవస్థ నశించింది, నగర ద్వారాలు తెరుచుకున్నాయి. వారు చేయలేని పనిని దేవుడు క్షణాల్లో చేశాడు. ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం ఏంటి అంటే, యెరికో గోడలు మన జీవిత అడ్డంకుల్లాంటివి. తిరగడం అనేది మన విధేయత, మౌనం అంటే మన విశ్వాసం, కేకలు వేయడం అనేది విశ్వాస ప్రకటన, చివరిగా గోడల పతనం అనేది దేవుని శక్తి. ఇక్కడ దేవుడు చెప్తున్న ముఖ్యమైన పాఠం ఏంటి అంటే, దేవుడు గోడలను కూల్చే ముందు మనలో విశ్వాసాన్ని నిర్మిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేనేం చేయలేను అని, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేయాల్సింది ఒకటే, నన్ను నమ్మడం అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా, భయపడకండి, అడ్డంకి పెద్దదైనా దేవుడు ఇంకా పెద్దవాడు. రెండోదిగా, దేవుణ్ణి మన ముందు నడవనివ్వండి, మన బుద్ధి కాదు, ఆయన చూపించే దారే మనకు మేలు. మూడోదిగా, విధేయత. యెరికో వద్ద వారు దేవుడు చెప్పినట్టు చేశారు, అదే విజయాన్ని తెచ్చింది. నాలుగోదిగా, నమ్మకం. తలుపులు తెరవడానికి మన బలం కాదు, దేవుని శక్తే అని మనం నమ్మాలి. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ఉన్న ఇత్తడి తలుపులు నీకు తెలుసు, వారి ముందున్న ఇనుప గడియలు నీకు తెలుసు ప్రభువా. నీవే ముందుగా వెళ్ళి వారి మార్గములను సరళము చేయము, ఎత్తైన కష్టాలను సద్దుమణిగించుము ప్రభువా. మూసుకుపోయిన అవకాశాలు తెరువుము, మనుషులు అసాధ్యమన్న చోట నీ శక్తిని చూపించు ప్రభువా. ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరగనిమ్ము, ప్రతి ఆర్థిక అడ్డంకి తొలగిపోనిమ్ము, ప్రతి వ్యాధి తలుపులు పగలగొట్టము ప్రభువా. నా ప్రార్థనకు జవాబు దయచేసేందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.